నుంచి రామ్ కుమార్ యార్లగడ్డ ఉన్నారు. మరి కాసేపట్లో మనకు కృష్ణాంజనేయులు గారు రాబోతున్నారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఖచ్చితంగా మేమే గెలవబోతున్నామని మీరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మాది ఖాయం అయిపోయింది. ఇక జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విశాఖలో. ఇప్పటికే కొన్ని హోటల్స్ కూడా బుక్ చేశారని కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇంకా రాజేష్ గారు, మీకు 6 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్ రెడ్డి గారికి నమస్కారాలు, శుభోదయం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు 101వ జయంతి సందర్భంగా తెలుగువారి గొప్పతనాన్ని, వాడి వేడిని అటు చిత్ర పరిశ్రమలు, రాజకీయ రంగాల్లో ఎంతో సేవ చేసిన నందమూరి తారక రామారావు గారికి జయంతి శుభాకాంక్షలు మరియు నివాళులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉత్కంఠను లేపుతుంది. అది ప్రచార సామర్థ్యాల వలన, పత్రికా ప్రకటనల వలన, లేకపోతే రాజకీయ నాయకులు వాడి వేడి యొక్క గొడవల వలన, లేదా రాష్ట్రంలో జరుగుతున్న అతలాకుతలంగా గొడవల వలన చూసినప్పుడు ఎవరు ధీమాల వారి, ఎవరు బీరాల వారి. మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చాలా నిమ్మగ్గా, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫలితాల పైన ప్రజలు తీర్పు ఇచ్చేశారు. చాలా మంది ప్రజలు కూడా మాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. అలాగే ముహూర్తాలు, కొన్ని రకాల ఏర్పాట్లు కంప్లీట్ చేయడం కోసం అధికార పార్టీ చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే కూడా పార్టీని కాపాడుకోవడానికా, లేదంటే కార్యకర్తలు కాపాడుకోవడానికా, లేదంటే మబ్బులో నీళ్ళు చూసి ముద్ర నీళ్ళు కింద పోసుకోవడానికా. మీరు అన్నారు విశాఖలో రూములు లేవు, అన్ని బుక్ చేసేసారని. మీకు విశాఖలో ఏ రూమ్ కావాలో నేను ఇస్తాను సార్. ఏ ఫ్లైట్ కావాలో బస్సు టికెట్లు అన్ని రెడీగా ఉన్నాయి. విశాఖ అన్ని ఖాళీగా ఉన్నాయి. మీకేం మెయిన్ కేవలం మెయిన్ బ్రాడ్సన్ హోటల్ అని జగన్మోహన్ రెడ్డి గారి 50% షేర్ ఉంది. ఇప్పుడు ఫోన్ చేయండి, రూమ్ నెంబర్ ఇస్తారు, ఏ నెంబర్ వాళ్ళు ఇస్తాను. ఏంటి అంటే ఏ రకంగా ప్రచారం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు, ఓడిపోతున్నాం తెలుసు. ఇంకా కూడా ఇప్పుడు 3-4 నెలలు యుద్ధం చేసాం, ఎన్నికల్లో ప్రచారం చేసాం, ఒకరు విమర్శించుకున్నాం. అయితే నిక్షిప్తమైన నిర్ణయం, ప్రజల నిర్ణయం రేపు 4వ తేదీన వస్తుంది. సో ప్రజల సర్వేలు, అలాగే రకరకాల ఎన్నికల సర్వే చేస్తున్న సంస్థలు అన్ని కూడా అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కానీ మీరేమో కూటమికి అనుకూలంగా ఉన్నాయని మీరు అంటున్నారు, వైసీపీ నేతలేమో మాకు అనుకూలంగా ఉన్నాయి, ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు అనేది వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి అక్కడ అన్ని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లున్నారు. నేను అందుకే సార్ అన్నింది మబ్బులో నీళ్ళు చూసి ముద్రలో నీళ్ళు కింద పోసుకోవడం అంటారు దీన్ని. ఇంకా ఫలితాలే రాలా. ఫలితాలు వచ్చినాక మేమా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలు నిర్ణయిస్తారు. ముందే కూర్చున్న కోయలా అంటే ఇంకేమనాలి నేను. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెయిన్ గేమ్ అది. నేను దాంట్లో పడదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. సబ్కా అంటే భారతదేశ వ్యాప్తంగా వికసిత భారత్ కి, అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడిన రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ఎన్డీఏకి దేశవ్యాప్తంగా 400+ ఎంపీ సీట్లు, రాష్ట్రం 151+ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే పరిస్థితి మాకున్న ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసి గెలుపు దరిదాపుల్లో కూడా వైఎస్ఆర్సీపీ లేదు, డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేని విషయంగా కనబడతా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు పాస్పోర్ట్ తయారు చేసుకుని విదేశాలు రెడీగా ఉన్నారు, ఏమవుతుంది తెలియదని. ఐఏఎస్, ఐపీఎస్ మీరు కావాలంటే మీ కెమెరాలు తీసుకుని హైదరాబాద్కి వెళ్ళండి. కాదు, ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అంటే జగన్ పై వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఈ కూటమికి పాజిటివ్ అయింది, ఖచ్చితంగా గెలుపు అన్నారు. తర్వాత పోలింగ్ తర్వాత ఎవరు కూడా, పార్టీ సీనియర్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు, అందరూ మౌనంగా ఉన్నారు. కూటమికి సంబంధించి ఏ రకంగా చూడాలి దీన్ని? సార్ మీరు మంచి మాట చెప్పారు. మేము వాళ్ళలాగా బేరాల పలకం ఉంటుందని ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు చాలా మా వైపు ఉన్నారు. మనం ఎందుకన్నా నిండుకుండా ఎప్పుడు తొలగదు, ఒట్టుకుండా ఎక్కువ కూడుతూ ఉంటది. కాబట్టి మేము గెలుపు ఆల్మోస్ట్ అది మా చేతిలో తీసుకున్నాం. ఎన్నికలు జరగకముందే గెలుపుని మా హ్యాండ్లో తీసుకున్నాం. ఎందుకంటే మా ఎన్నికల వ్యూహం, ఎత్తుగడలు, సోషల్ ఇంజనీరింగ్, పూర్తి ఇంజనీరింగ్ ఆ విధంగా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం కాల ఈ వ్యూహం ఎలా ఉంటుందని. సో ఇవన్నీ కూడా మేము ఎలా చేసాం, ఎలా మాట్లాడడం పైన ఏ వర్గంలో తీసుకోండి. మీరు వైసీపీ కోటేశారంటే దానికి కారణాలు చెప్తా. విదేశాల నుంచి వచ్చి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఓట్లేశారంటే ఆ రోజు బయటకు పోవడానికి, ఇతర రాష్ట్రాలకు పోవడానికి ట్రాఫిక్ కూడా అంత జామ్ అయింది. సో 82% నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద పోలింగ్ జరగలేదు అనుకుంటున్నా. అనుకున్న స్థాయిలో అయితే జరగలేదు.
సార్ అనుకున్న స్థాయిలో జరగలేదు, ఇంకా బాగా అవుతుంది అనుకున్నాము, కానీ అంత ఆ స్థాయిలో అయితే పోలింగ్ జరగలేదు ఇంకా. జరగలేదు. దానికి కారణం ఏంటంటే కసిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలు ధ్వంసం చేశారు కాబట్టి విధ్వంస పరిపాలన సమరగీతం పాడాలంటే ప్రతి ఒక్కరు సార్ 20 ఏళ్ళు కూడా ఓట్లేని ఒక వ్యక్తి నాతో మాట్లాడు. ఆయన ఐటీ ఎంప్లాయీ యూఎస్ లో ఉంటాడు. 20 ఏళ్ళుగా రాలేదు సార్, ఈసారి ఖచ్చితంగా వచ్చి ఓటేస్తాను సరిపి 4 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని వచ్చి మరి ఓటేశాడు. వచ్చి ఇక్కడ తిరుపతిలో ఉండి 2-3 రోజులు తిరిగిపోయాడు. నాకు ఇట్లా చాలా మంది ఐటీ అధికారులు, ఐటీ ఉద్యోగస్తులు, విదేశాల నుంచి వచ్చిన, రాష్ట్రాల నుంచి వచ్చినట్టు చాలా మంది మాట్లాడారు. సార్ మాకు ధైర్యం ఉంది, మేము ఇచ్చిన సూపర్ 6 హామీలు, మా ఎన్నికల ప్రణాళిక సూపర్ గా వెళ్ళే జనాలకి, జనాన్ని మా వైపు తిప్పుకోగలిగాం, ధైర్యంగా ముందుకెళ్తున్నాం. 24న జూన్